తాజా 30 ప్రకాశం జిల్లా అద్దంకి రాజకీయాలు మండిపోతున్న ఎండల మాదిరిగానే ఉన్నాయి. ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గాల మధ్య కక్షలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ప్రత్యర్థి వర్గాన్ని చంపేటంత స్థాయిలో ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయం నడుస్తోంది. శుక్రవారం రాత్రి కరణం బలరాం వర్గానికి చెందిన 6 వ్యక్తుల మీద గుట్టిపాటి వర్గానికి చెందిన వారుగా భావిస్తున్న దాదాపు 40 మంది ఒకేసారి అటాక్ చేశారు. ఈ దాడిలో 2 చనిపోయారు. మరో 4 చావు బతుకుల మధ్య కుట్టుమిట్టాడుతున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని వేమవరం గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. 2004 ఎన్నికల్లో వేమవరం పోలింగ్ బూత్కు గుట్టిపాటి రవికుమార్ వచ్చారు. ఆయన్ను అంజయ్య అనే వ్యక్తి బయటకు లాగేశాడు. ఇప్పుడు చనిపోయిన 2లో ఈ అంజయ్య ఒకరు. ఈ సంఘటన పట్ల కరణం బలరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన వారిని తెచ్చి మా మీద రుద్దారు, పార్టీ కోసం పనిచేసిన వారిని చంపేశారు, దీనికి చంద్రబాబు సమాధానం చెప్పి తీరాలి అని కరణం డిమాండ్ చేశారు. మరోవైపు దీనిపై గుట్టిపాటి రవికుమార్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తమ కుటుంబం మొదటి నుంచి హత్యా రాజకీయాలను ప్రోత్సహించదని చెప్పారు. వేమవరంలో జరిగిన సంఘటన అందరూ కూడా బాధాకరమైన విషయం. ఇలాంటి ఎప్పుడు కూడా జరగకూడదని కోరుకునే వ్యక్తుల్లో మా కుటుంబం మొదటి నుంచి ముందుంటుంది. ముఖ్యంగా నేను కూడా గడిచిన 10 సంవత్సరాలు, ఇప్పుడు నేను 3వ పర్యాయం ఎన్నికయ్యాను. గతంలో కూడా అధికారంలో దాదాపు 10 సంవత్సరాలు ఉన్నాను. ఎప్పుడు కూడా ఇట్లాంటి హత్యా రాజకీయాలు నేను ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు, ఎప్పుడు కూడా ప్రోత్సహించాను. మీ అందరికీ తెలుసు, మా కుటుంబంలో కూడా మా మనుషులను పోగొట్టుకున్నా సరే నేను ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు, ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ దీని మీద పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఉన్న విషయాలన్నీ చెప్తాను. ఎందుకంటే ఇది ఒక వ్యవహారంలో కొంతమంది కుటుంబంలో ఇది జరిగి అందరు బాధతో ఉన్నప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకొని ఒకరి మీద ఒకరు నిందించుకోవడం ఇది సరైన సమయం కూడా కాదు. ఇట్లా మాట్లాడుకోవటం సరే, మేము కూడా గడిచిన సంవత్సరం నుంచి అందరిని కూడా కలుపుకొని పోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం అన్ని గ్రామాల్లో. ఇదేదో గ్రామాల్లో ఉండే చిన్న చిన్న గొడవలు అది పెద్దగా మారి చిన్న చిన్న గొడవలు ఉన్నాయని తెలుసు, కానీ ఈ విధంగా హత్యలకి దారితీసే గొడవలు ఉన్నాయి మా ఏరియాలో అనేది కూడా, ఈ ఊర్లో ఉన్నాయి అనేది కూడా నాకు ఇప్పుడు దాకా దృష్టికి రాలేదు. ఇంటి మీద పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు మా మీదైతే ఏ నమ్మకంతో నన్ను పార్టీలో చేసుకున్నారో ఆ నమ్మకానికి ఎప్పుడు కూడా నష్టం జరగకుండా, పార్టీకి నష్టం జరగకుండా ముందు కూడా జాగ్రత్త తీసుకునే ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.